కానీ ఆ తల్లి కూడా పిల్లల్ని కావాలనుకుంటుందని, ఆ పిల్లల కోసమని అతని ఇంటికి వస్తుందని పిల్లల్ని తీసుకువెళ్ళాను. కానీ నువ్వు మారవని తెలుసుకున్నాను. తల్లి నుంచి కన్న బిడ్డల్ని వేరు చేసేటంత రాక్షసుని కాదు. బిడ్డల్ని నీ దగ్గరే ఉంచుకో. అరుణ, నేను కోర్టులో నెక్కిన జీవితంలో మాత్రం నీతో ఓడిపోయి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా నీ విషయంలోనూ పిల్లల విషయంలోనూ నేను ఉన్నాను మాత్రం మర్చిపోవద్దు. వస్తా. వద్దమ్మా, నీ అమ్మ ఎప్పుడు తీసుకొస్తే అప్పుడే రండి. వెళ్ళు. ఏమిటి, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారా? అవునులే, అతగాడికి కావాల్సింది సంపాదన గాని బిడ్డలు కాదు. సరేలేరా, ఏం చేస్తాం, రండి. బాబు, ఏదిచ్చినా సముద్రం వద్దనకుండా తీసుకుంటుంది. ఆ తరువాత దేన్ని తనలో ఉంచుకోకుండా బయటకు విసిరేస్తుంది. ఎవరు కల్పించినా కష్టాలు సుఖాలు ఒక చేత్తో స్వీకరించడం, మరొక చేత్తో వదిలేయడం మంచిది. లేకపోతే గతం మన ముందుంటుంది కానీ మనం ముందుకు పోలేదు. భాస్కరుడు దూరమైన కొద్దీ చీకటి దగ్గరవుతుంది. తన తప్పు తెలుసుకోవడానికి ఆమె కొన్నాళ్ళు ఆ చీకట్లోనే ఉండడం అవసరం. ఇదంతా మర్చిపోయి ఇక్కడే ఏదో ఉద్యోగం నచ్చేరు. నేను ఉద్యోగం చేయలేను స్వామీజీ. బ్రతికినంత కాలం ఇక్కడే మీ పాదాల దగ్గరే పడి ఉంటాను. సరే, నీ ఇష్టం. అదేంటే బడికెళ్ళలేదు? పంపించేసేదే. ఎందుకని? పుస్తకాలు కొనలేదుగా. సరే, జీతనాలు కొనిస్తాను. అమ్మాయి, బియ్యం అయిపోయినాయి అమ్మా, సరుకులు కూడా పూర్తిగా నిండుకున్నాయి. జీతం రావాలిగా. ఎందుకే అంత కోపం? ఎక్కడి పంపించేసి. అదేంటే అతను డబ్బే చేసింది ఉన్ననాడు నీ సంపాదన వాడతారా? అక్కర్లేదు, నా పిల్లలే అనాథులు కాదు. సాయంకాలం అమ్మాయికి సీమంతం చేస్తున్నాం, తప్పకుండా పేరెంటానికి రండి. సరే, మొక్కల్ని ఎప్పుడు తీసుకొచ్చారు పిన్ని గారు? పెద్దవారు 4 వస్తున్నారు, మీరు మాత్రమే రండి. అదేమిటే మీరు మాత్రమే రండి అంటుంది, అమ్మాయిని పిలవలేదు? బాగుంది, మనం చెడ్డామని అందరూ చెడ్డారా ఏమిటి? ఇంకా నయ్యం, మనల్ని కూడా వెలివేయలేదు. నా మీద కోపం ఇంకా పోలేదా? నా బ్రతుకు మీదే నాకు కోపంగా ఉందమ్మా. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏమిటక్క? నేనేం బాధపడలేదు, బాగానే ఉన్నాను. అలా అనుకోకపోతే తృప్తి ఉండదు, బ్రతకలేం. అక్క, నువ్వు ఇలాగే ఇంట్లో కూర్చుంటే కొన్నాళ్ళకి పిచ్చి కూడా పడుతుంది. కూర్చోక ఎక్కడికి వెళ్ళమంటావు? ఎవరు దేనికి పిలవనప్పుడు పిలిచిన వాళ్ళ దగ్గరికి రావు, పిలవని వాళ్ళని పిలవలేదంటావు. అసలు ఇప్పుడు నిన్ను పిలవడానికే వచ్చాను. ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా, సాయంకాలం తప్పకుండా పేరెంటానికి రావాలి. శ్రావణ శుక్రవారం విక్టోరియా కూడా చేస్తుందా? వాళ్ళే చేయమని బలవంత పెట్టారు. అవునక్క, వాళ్ళకి లేని అలవాట్లు మనకు ఎందుకు లేని ఊరుకున్నారు. కాళ్ళ దగ్గర పెట్టక, ఆయన ఊరుకోరుగా వీళ్ళందరికో చెప్పారు. మీ పండుగ ఏమిటి మా పండుగ ఏమిటి, అన్ని మన పండుగలేని వాళ్ళే ఏర్పాటు చేశారు. వదిన, అమ్మ ఎవరికో డబ్బు ఇవ్వాలంట, 100 రూపాయలు. ఎత్తనం అంతా నీదేనా? బాధ్యత నాది. ఎంత పెద్దదాని అయిపోయావు అమలా? లేదక్క, వాళ్ళే చేశారు. అమలా, ఏమనుకోనంటే ఒక మాట అడుగుతాను. అడిగక, ఇలా నోములు వ్రతాలు చేసుకునేప్పుడైనా మడి అంటూ లేకపోతే ఎలా? మడి అంటూ ఏమిటక్క ఇంకా నీ చాదస్తాం? వాళ్ళలో లేని శుచి శుభ్రత మనలో ఉన్నాయంటావా? కడుపు నిండా కుళ్ళు పెట్టుకుని మడి కోసం స్నానం చేసి తడిబట్టలతో కనిపిస్తే ఏమిటక్క ప్రయోజనం? ఎవరి కోసం ఇదంతా? మరైతే బొట్టు పూలు పెట్టుకుంటున్నావు, ఆయనకి ఇష్టమేనా? పెళ్లి చేసుకున్నంత మాత్రాన్ని ఎవరి ఇష్టాలకో మారిపోవాలా? ఆయన పద్ధతులు నన్ను గాని నా పద్ధతులు ఆయన గాని బాధ పెట్టడం లేదే. ఒకవేళ ఆయన తనకి ఇష్టం లేదంటే ఏం చేస్తా? మానేస్తాను. ఆయన మనసుకి ఇష్టం లేని పని చేసి నేనేం సుఖపడతాను చెప్పు?
ఏమిటక్క విశేషాలు? అదేమిటి వాళ్ళ కూర నువ్వు వండుతున్నావు? వాళ్ళ మనిషి నేనప్పుడు వాళ్ళ పనులు కూడా చేయాలిగా. అంటే తినడం కూడానా? అవసరమైతే. ఇంకా అవసరం రాలేదనుకో. ఇష్టం లేని పని ఎలా చేయగలివే? ఇందులో ఇష్టమే ఉందక్క. వాళ్ళకు రోజు నీచి తినడం అలవాటు. నా ఒక్కదాని కోసం ఎన్నో ఏళ్లుగా వాళ్ళకున్న అలవాట్లు మానమనడం ఏం బాగుంటుంది చెప్పు? వాళ్ళ పద్ధతులు నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నా ఆచారాలు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అందుకని ఎవరికీ చెప్పకుండా వాళ్ళ పిన్ని గారింటికి వెళ్ళి ఎలా ఉండాలో నేర్చుకొచ్చా. హలో వదిన గారు, బాగున్నారా? ఏమిటి ఎప్పుడో ఎక్కడో ఈ వాసన నా ముక్కుకు తగిలినట్టుగా ఉంది? చేపలు. వాట్ చేపలు? ఇంట్లో ఉండదంటే మా అమ్మింది కొనింది. అమ్మా, మీ అమ్మగారు కాదు, నేనే. నువ్వా? అమ్మనా, వాట్ ఇస్ దిస్? చేపలు నువ్వు ఉండడమా? పులుసా వేపుడా? రెండోని. ఎలా ఉండేవు? తర్వాత ఇదేంటి? ఇది ఇది అది ఏమిటండి? అదే అంటే నేను చూడకూడదా? చూడకూడదని కాదు, పాపం ఇందులో మాంసం ఉంది. హోటల్ నుంచా? అవును, నాలుగుకి కారం తగిలి చాలా రోజులైంది, అందుకని. మీరు పదండి, నేను వచ్చి వడ్డిస్తా. నిజంగా తెస్తావుగా? ఓ, చూసావాక, ఇంట్లో మగవాళ్ళకి ఏదైనా చిన్న లోపం జరిగేసరికి బజార్ని పడతారు. ఇంట్లో పొందలేందేదో బయట పొందడానికి ప్రయత్నిస్తారు. అందుకని మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. పరిస్థితులను బట్టి మనం మారకపోతే సంసారం ఏం బాగుంటుంది చెప్పు? అరుణాదేవి గారు, మీ దగ్గర చాలా ఫైల్స్ పెండింగ్ లో ఉండిపోయాయి. మీ గురించి మేనేజర్ గారితో మేము మాట్లాడాల్సి వస్తుంది. సారీ సార్. ఏమిటి ఇంకా లేవలేదా? ఆఫీసుకు వెళ్ళక్కర్లా? ఇవాళ వెళ్ళలేనత్తయ్య, ఒకటే గుండె నొప్పిగా ఉంది. బాగానే ఉంది. మన ఇష్టం వచ్చినప్పుడల్లా అంటే ఆ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా? పోతే పోని అనుకోవడానికి ఇదేం మూడు కాదే, ఉద్యోగం. ఎలాగోలా లేచి వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. తీసుకోండి. ఏం చేస్తారు? మనసు బాగుండలేదని ఒకరోజు, ఒళ్ళు బాగుండలేదని ఒకరోజు, మొగుడు కొట్టాడని ఒకరోజు, మొగుడు తిట్టాడని ఒకరోజు. ఎందుకే ఆడడానికి మొండా పౌరుషం? ఆ పౌరుషమే ఇంత దూరం తెచ్చింది. వాడే నీ బాబుగాడి చుట్టమా? నువ్వు మానేసినప్పుడల్లా ఊరుకోవడానికి. పోతే పోనీ ఏమిటే? పోయిందిగా, అన్ని పోయాయి. కులం పోయింది, గోత్రం పోయింది, మొగుడు పోయాడు, ఉన్న ఉద్యోగం కూడా పోయింది. ఇప్పుడు అప్పుల వాళ్ళు వస్తే ఏం చెప్పమంటావు? నా వల్ల కాదు బాబు, నా మొహం చూపించడం.